అంటే ఇప్పుడు ఫ్యూచర్‌లో అది డెవలపర్స్‌కి ఏఐ రిప్లేస్ చేస్తది అది అంటారు సార్. డెవాప్స్ కూడా ఏమన్నా ఎక్కడొచ్చింది చెప్పు? ఎక్కడ అంటే రీప్లేస్ చేసింది? మనకు ఐడియా లేదు సార్ అసలు నా ఆ టెక్నికల్ యూట్యూబ్‌లో వ్యూస్ కోసం ఆ! అండి అది మేము పెట్టేది. అంతేనా? ఏఐ అనే ట్యాగ్ వాడేది వ్యూస్‌కది. ఆ! 10 మంది చేసేది 5 మంది చేస్తారు. 5 మందిలో నువ్వు ఉండాలా. ఓకే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు 10 మందిలో ఏఐ వచ్చింది. ఒక 10 ఇయర్స్ తర్వాత బాగా ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం ఆటోమేట్ చేశారు. ఆ 10 మెంబర్స్‌లో 5 మెంబర్స్ చాలు మెయింటెనెన్స్‌కి అంటాడు. ఆ! ఓకే. ఆ 5 మెంబర్స్‌లో నువ్వు ఉండాలంటే అప్‌డేట్ అవ్వాలి. ఓకే. యాహ్! అంతకుముందు జావా నేర్చుకున్నాను సార్. అంటే అంతా హాఫ్‌గా నేర్చుకున్నాను. అందులో ఏది నేర్చుకోవడం కాదు క్లారిటీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ అవ్వాలండి. అదే నాన్ ఐటీలో వర్క్ చేసాం. మేము ఫుల్ టెక్నికల్ నడిచేది ఏం లేదు. డైరెక్ట్ డెవాప్స్ నేర్చుకోవచ్చా సార్? నాన్ ఐటీలో కాదండి. హాస్పిటల్‌లో సిస్టమ్ ముందు కూర్చొని సిస్టమ్ ఆపరేషన్స్ చేస్తారు కదా! వాళ్ళని తీసుకురండి డెవాప్స్ నేర్పిస్తా నేను. ఎస్. ప్యానెల్‌లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ క్రాక్ చేయించోళ్ళు. ఇంట్రెస్ట్ ఉండాలి నీకు. నాన్ ఐటీ అనే టర్మే తీసేసేయండి. మీ మైండ్‌లోంచి నువ్వేదో నాన్ ఐటీ అంటే నువ్వు తక్కువ, ఓకే. ఐటీ వాళ్ళు ఎక్కువ అని కాదు. నీకే ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. ఇంకొకరు తక్కువ ఉండొచ్చు. వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. నీకు తక్కువ ఉండొచ్చు. ఇక్కడంతా నీ ఐక్యూ మీద డిపెండ్ అయి ఉంటది. నువ్వు చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటది.